ఆఫీస్ కాడ ఉంటాం. మార్కెట్ ఆఫీస్ అంతేనా ఇంత పెద్ద ఉండాలి సరిపోతా అంతా సరిపోదు సార్. బోతులు అయితే అది కింది ప్లేస్ నుంచి కింది ట్రాన్స్ఫర్ చేసేది దానికి కట్టేసి అది ఉంచుతారు. అది ఉంచుతారు ఇక్కడ కిందికి వస్తారు. మీరు గుంజెత్తు తాగితే ఏది అచ్చా అది చిన్నదేమో అది సేమ్ లెవెల్ దానికి చేస్తాం. ఇది కింద పెట్టేది ఇది కింద ఇదేంటి కప్పు దీనిపై కప్ప ఈ కప్పు పని ఏం చేయాలి అచ్చా ఇంకెందుకు చేయండి ఆ హెడ్ చేయండి దాని మీద ఓకే కదా ఎంత పని ఇచ్చారు పట్టిందా వాళ్ళు వచ్చినాయా అలా పడదాం. కోతుల సమస్య ఇప్పుడు కాదు 10-15 ఎన్నిసార్లు ఉండే. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిండ్రు, ఎంతోమంది మాట్లాడింది కానీ పరిష్కారం ఏం కాదు. నేను అప్పుడే ఆర్టీఐ పెట్టినా. ఇంత గొప్ప మాట్లాడేది ఎన్ని పట్టిందా అని చూస్తే ఆర్టీఐ పెడితే మొత్తం యావత్ తెలంగాణలో 700 కోతులు పట్టిండ్రు, 719 కోతులు పట్టిండ్రు. అండ్ వాటిని స్టెరిలైజ్ చేసి అడవిలు ఇడిచిపెట్టాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి ఇడిచిపెట్టాలి. అయితే ఈ ఆపరేషన్ చేసి ఇడిచిపెట్టిన నిర్ణయాన్ని ఆర్టీఐ పెడితే వాళ్ళు 2014 నుంచి 2021 వరకు కేవలం 389 కోతులని పట్టింది. ఏం పరిష్కారం అది? 30 లక్షల కోతులు ఉంటే 300 కోతులు పట్టిందాము. ఏం చేయలేదు. పాత ప్రభుత్వం ఏం చేయలేదు, కొత్త ప్రభుత్వం ఏం చేయలేదు. ఈ సమస్య ఉంటే మేము ఎన్నో యంత్రాలు ప్రయత్నం చేసినాము, ఎన్నో కానీ అవి పనిచేయలేదు. ఆఖరికి 10 ఎక్స్పెరిమెంట్ చేసినాక ఒక విధానం పట్టే విధానము అది పట్టవచ్చు. ఇంతకుముందు ఉన్న విధానం ఏంటంటే కోతులను పట్టుకొని విలువాలే, కలెక్టరు ఎవరో పే చేస్తారు, వెటనరీ యానిమల్ హస్బెండరీ ఆపరేషన్ చేస్తారు, అడవి విడిచిపెట్టాలి. అయితే దానికి నిధులు కావాలి. ఏ పాత ప్రభుత్వం దోసుకుపోయింది, నిధులు లేవు. కొత్త ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఎవరికి పట్టింపు లేవు, నిధులు లేవు. సరే రైతులు మేమే పట్టుకుంటామంటే చట్టాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళకి రైతులకు భయము, మేము పడితే మమ్మల్ని జైలు వేస్తాం, మేము కోతులు పట్టుకుంటే మమ్మల్ని తీసుకొని జైలు వేస్తామని వాళ్ళకు భయం. అందుకే నాకు సంతోషం ఏంటంటే నేను ఈ సమస్య కలెక్టర్ గారితో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడినా, సహకరించాలని. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ సహకరిస్తే మేమే పట్టుకుంటాము, మాకు చెప్పండి ఎక్కడ వాళ్ళని ఇస్తాము అని అంటే వాళ్ళు అంగీకరించారు. నాకు చాలా సంతోషం ఉన్న ప్రభుత్వం. కానీ స్టెరిలైజేషన్ అది తర్వాత చూస్తాము, ఆ ఆపరేషన్. కానీ ఇది చూస్తే కేవలం వికారాబాద్ జిల్లా 1-2 గ్రామాలు కాదు, ఎన్నో గ్రామాలు ఉన్నాయి, వందలాది. కానీ మా ఎంపీలతో మాట్లాడి ప్రతి జిల్లాలు ఉన్నది. మహబూబ్నగర్లు ఉన్నది, మెదక్లు ఉన్నది, నిర్మల్ ఉన్నది, ఆదిలాబాద్ ఉన్నది, ప్రతి దగ్గర ఉన్నది. యావత్ తెలంగాణ ఉన్నాయి. నేను ఢిల్లీ పోయి మాట్లాడితే మా ఎంపీ మిత్రులతోటి యూపీలు ఉందంట, జమ్మూలు ఉందంట, ప్రతి దగ్గర మధ్యప్రదేశ్లో, ఒరిస్సాలో, ఆంధ్రాలు ఉందంట, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్ అంతటి ఉందంట. తర్వాత పరిశీలన చేస్తే ఇది ఎవరి పరిధి కిందికి రాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీఐ రాస్తే వాళ్ళు చిత్తశుద్ధిగా చెప్పిండ్రు, అయ్యా మా పరిధి ఓన్లీ ఫారెస్ట్, మేము పట్టణాలకు రాలేము, ప్రైవేట్ భూములు రైతు భూములకు మేము అడుగు పెట్టలేము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము అక్కడ మాది ఓన్లీ ఫారెస్ట్ మీద మేనేజ్మెంట్. వాళ్ళు నిజమే చెప్పింది. కానీ వాళ్ళ పరిధికి రాదు. వాళ్ళు ఎవరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఇత్తనం మంచిగా ఎట్లా చేయాలి, పంటలు ఎట్లా వండియాలి గట్టి చెప్తారు. కోతులు పట్టడం వాళ్ళ పరిధికి కాదు. యానిమల్ హస్బెండ్ అంటే ఆవులను, బర్రెలను, ఇవి అవి మేకలను ఎట్లా అవి చూపెడతారు. ఇది చూస్తే యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వానికి రెస్పాన్సిబుల్ లేదు, బాధ్యత తీసుకుంటలేదు. అందుకే నేను పార్లమెంట్లో కూడా మాట్లాడాను.
కానీ నేను ఓన్లీ మాట్లాడిచ్చేసి కాదు, పరిష్కారం కావాలని ఈరోజు నేను కొంచెం చూడండి, కొంచెం వెనక పెద్ద మంచి రైతు ఇక్కడ రా. అయితే కోతులను పట్టే ట్రక్ తయారు చేసినాను. కోతులు పంటలను తింటుంది, నాశనం చేస్తుంది. కోతులను పట్టే ట్రక్ ఇది కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు మేము పర్మిషన్ ఇస్తాము. రేపు ఎల్లుండి వస్తుంది, ఎల్లుండి సంది ఇది పనిచేసి మొదలెడుతుంది. గ్రామాలలో మేము కోతులున్న గ్రామాలన్నీ కూడా పెడతాము, వాళ్ళు చెప్పిన అడవిలో ఇడ్స్ పెడతాము. అయితే ఇది సమస్య. మంచి ఫోటో వచ్చింది. గ్రామ ప్రజలు 10 మంది ముంగట రావాలి, పడతాను. మేము ట్రైనింగ్ ఇస్తాం. మా దగ్గర కోతులు పట్టే ట్రక్కు యంత్రాలే కాక మేము యువకులను JKMR ఫౌండేషన్, ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ తయారు చేసి ఎట్లయితే బాత్రూమ్ కడుతుందో ఈ యువకులనే నేను ట్రైన్ చేస్తాను. వాళ్ళు గ్రామ ప్రజలతో కలిసి వాళ్ళు పనిచేస్తారు. కోతులను బట్టి ట్రైనింగ్ అయిపోయింది, యంత్రాలు అయిపోయినాయి, నిధులు కూడా నేను ఇస్తా. కొన్ని గ్రామ ప్రజలు కూడా ముందుకు వస్తుంది. నేను రైతు 200 రూపాయలు ఇస్తాము, కోతులు మాత్రం బట్టి అని వస్తున్నారు. మేమందరం కలిసి కోతులను బట్టి